విద్యాదానం అంటే తాను చెప్పడమే కాదు, ఒక పేద పిల్లవాడిని చదివించడం కూడా విద్యాదానమే అవుతుంది. కాబట్టి తుల్యనామాని దేయాని త్రీణి తుల్య ఫలాని చ సర్వకామ ఫలానీహ గావ పృథ్వీ సరస్వతి. ఒక గోవు యొక్క గొప్పతనం ఆ శ్లోకాన్ని బట్టి నీకు అర్థమవుతోంది కదా ధర్మరాజా అని అడిగాడు భీష్మాచార్యుల వారు. మాతర సర్వభూతానాం గావ సర్వసుఖప్రద వృద్ధిమాకాంక్షత నిత్యం గావత్కార్యా ప్రదక్షిణా. గోమాత అంటాం. మాత అన్న మాటకి అర్థం ఏమిటంటే పాలు ఇచ్చున్నది అని. పాలు ఇచ్చినవి ఎవరో కొంతమందికి మాత్రమే తాగడానికి ఉపయుక్తమైన, ఆ పాలు తాగితే రజోగుణం కలుగుతుంది, తమోగుణం కలుగుతుంది అన్న కారణాల చేత అందరూ తాగడానికి యోగ్యం కాకపోయినా మాతృశబ్దాన్ని ప్రయోగించడం కుదరదు. ఆవు పాలు చూడండి, ఆవు చూడడానికి ఒక జంతువులా కనపడుతుంది, కానీ ఆవు పాలు అభిషేకానికి తీసుకెడతారు. ఆవు పాలు బ్రహ్మచారి తాగుతాడు, గృహస్థు తాగుతాడు, వానప్రస్థు తాగుతాడు, సన్యాసి తాగుతాడు. అంటే సన్యాసి ఎప్పుడూ సత్వగుణంతో ఉండాలి. అంత సత్వగుణంతో ఉంచగలిగినటువంటి గొప్ప పదార్థం ఈ లోకంలో ఏది అంటే ఆవు పాలు.